మాత్రమే. మనం రోజువారీ జీవనశైలిలో చేసే 6 మార్పుల వల్ల మన లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? లివర్ మనకు చాలా ముఖ్యమైన అవయవం. అది మన బాడీలో డీటాక్సిఫికేషన్, మెటబాలిజం ఇవే కాకుండా హార్మోనల్ రెగ్యులేషన్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ 6 చేంజెస్ ఏంటో తెలుసుకుందామా? మొదటిగా వాటర్ ఇంటేక్ని రెగ్యులేట్ చేయడం వల్ల రోజుకి 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటే కలుషితాలు అన్నీ బయటికి వచ్చేస్తాయి. ఇంకా అప్పుడప్పుడు లెమన్, జింజర్, జీరా ఇలాంటివి యాడ్ చేసుకొని వాటర్స్ తాగడం వలన ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రెండవదిగా లివర్ హెల్త్ సపోర్టింగ్ హెర్బ్స్ని తీసుకోవటం. అవి ఏంటి అంటే మిల్క్ థిసర్ లివర్ రిపేరింగ్కి హెల్ప్ చేస్తుంది. డాండిలియన్ రూట్ బైల్ ప్రొడక్షన్కి ఇంకా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. టర్మరిక్ లివర్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. జింజర్ అండ్ సినమిన్ డైజెషన్ని అండ్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది. మూడవది లివర్ని హాని చేసే ఐటమ్స్ని అవాయిడ్ చేయడం. అవి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్, షుగరీ ఫుడ్స్, కాఫీ, బయట దొరికే ప్యాకెడ్ ఫుడ్స్, ఆయిల్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని వీలైనంతగా తక్కువగా తీసుకోవడం మంచిది. నాలుగవది రోజుకి తగినంత వ్యాయామం చేయడం. రోజుకి ఒక 40 నిమిషాలు వ్యాయామం చాలా ముఖ్యం. అది వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ అయినా అవ్వచ్చు. ఇవి పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ ఎండపడే టైంలో చేస్తే మంచిది. దీనివల్ల వైటమిన్ డి కూడా లభిస్తుంది. ఐదవది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని కొంత స్పెసిఫిక్ పీరియడ్ వరకు చేయడం అలవర్చుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో చాలాసేపు వరకు ఎలాంటి ఆహారాలు తీసుకోకపోవడం వలన లివర్ని తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల లివర్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉంటే అది సహజంగా నయం చేస్తుంది. అంతేకాకుండా ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం వలన మన శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. కానీ ఇలాంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ చేసేటప్పుడు డాక్టర్ లేదా ఒక న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో కొంతకాలం మాత్రమే చేయాలి. ఆరోది ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం. అవేంటో చూద్దామా? కూరగాయల్లో బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు. పండ్లల్లో ఆమ్లా, కివి, బత్తాయి, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి. నట్స్లో బాదం ఇంకా బ్రేజిల్ నట్స్. గింజల్లో పొద్దుతిరుగుడు, గుమ్మడి ఇంకా పుచ్చకాయ గింజలు. అలానే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటం అంటే ఉడకపెట్టిన గుడ్డు, పప్పులు ఇంకా వాటి రకాలు. ఇలాంటి ఆహారాలు ఎంచుకోవటం మంచిది. ఇలాంటి 6 మార్పులు మన జీవనశైలిలో మార్చుకుని ఇంకా రోజుకి 7 నుంచి 8 గంటల నిద్రని మెయింటైన్ చేస్తే మన లివర్ ఇంకా మనం కూడా హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ.